చాలా థ్యాంక్స్ అండి అందరికి. ఊహలు గుసగుసలాడే మూవీని మంచి సక్సెస్ చేశారు. అండ్ ఆ ఎంజాయ్మెంట్ అంటే ఆ ఒక ఉత్సాహంతోనే ఇప్పుడు లక్ష్మీరావు మా ఇంటికి షూటింగ్ మళ్ళీ పాల్గొన్నాను. అండ్ ఈ షూటింగ్ ఈ స్కెడ్యూల్తో ఈరోజుతో లాస్ట్ 80% పూర్తి అయిపోతుంది. అండ్ 2 సాంగ్స్ అయినాయండి. 2 సాంగ్స్ చాలా బ్యూటిఫుల్ వచ్చాయి అసలు. అండ్ చాలా కాన్ఫిడెంట్గా మళ్ళీ ఇంకో హిట్తో ఇంకొక 1.5-2 మంత్స్లో మేము ముందుకు వస్తామని నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్స్ అండి రావు రమేష్ గారికి, ప్రగతి గారికి. ఎందుకంటే నాకు కొంచెం ర్యాపో ఉంది. బికాజ్ లాస్ట్ మూవీ ఊహలు గుసగుసలాడే సేమ్ క్రూతో నేను వర్క్ చేశాను, రావు రమేష్ గారితోనూ ప్రగతి గారితోనూ. అండ్ ఈ మూవీలో కూడా వారితో వర్క్ చేయడం అనేది నాకు కొంచెం ర్యాప్ బాగా కుదిరింది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ టైమింగ్స్ కానీ చాలా హెల్ప్ అయినాయి నాకు. ఇట్లాంటి స్టోరీ నాకు ఇంత ఎర్లీ ఏజ్లో రావడం, ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను లక్ష్మీరావు మా ఇంటికి. అండ్ అదే ఇప్పుడు కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇలాంటి స్టోరీ నాకు ఇంత ఎర్లీ ఏజ్లో రావడం అనేది నాకు నా ఫిలిం కెరీర్లో చాలా అడ్వాంటేజ్ అండి. అది నాకు ఇచ్చిన మా డైరెక్టర్ రవి నంద్యాల గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బికాజ్ ఆయన చెప్పే మోడ్యులేషన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఈ మూవీలో నాకు చాలా డిఫరెంట్గా చూపిస్తారండి. అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ ఒకసారి జనాలకు అలవాటిందంటే ఇంకా అది అందరూ ప్రేమించడం తప్ప దాన్ని ఎప్పుడు మర్చిపోలేరు, అలాంటి క్యారెక్టరేషన్ ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి నంద్యాల గారు, నాకు ఈ మూవీ ఆఫర్ ఇచ్చినందుకు, ముందుగా నన్ను సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, కొనుక్కున్న ప్రతి ఒక్కరికి, చేసిన మా అందరికి కూడా లక్ష్మీరావు మా ఇంటికి అన్న టైప్లో అందరికీ ఇంటికి లక్ష్మీ రావాలి. 2 సాంగ్స్ అయిపోయినండి. ఒక సాంగ్ వచ్చి శేఖర్ మాస్టర్ గారు కూర్గ్లో వేసాము, అది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే లొకేషన్స్లోనే ఒక అందం ఉంది. అండ్ ఇంకా దానితోడు అవిక ఒక అందం, నేను చెప్పుకుంటే బాగోదు. చాలా బాగా పిక్చర్ చేశారు మా కొరియోగ్రాఫర్, మన సినిమాటోగ్రాఫర్ బాలరెడ్డి గారు. చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకో సాంగ్ వచ్చి స్వర్ణ మాస్టర్ అండి, ఇప్పుడు ఆ షూట్లో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇంకొక 2-3 అవర్స్లో ఆ సాంగ్ అయిపోవచ్చింది. అది కూడా చాలా బాగా వస్తుంది. ఇంత పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్స్తో చేయడం అనేది నా లైఫ్కి ఇంకో మెట్టు, ఒకేసారి 10 మెట్లు ఎక్కినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 3 months అవుతుందండి స్టార్ట్ అయ్యి. 80% పూర్తి అయిపోయింది ఈ సినిమా. టాకీ పార్టు 2 సాంగ్స్తో. ఒక సాంగ్ వచ్చి కూర్గ్లో చేసాం మొన్నే లాస్ట్ షెడ్యూల్లో. ఇప్పుడు సెకండ్ సాంగ్ ఈ షెడ్యూల్లో ఇక్కడ చేస్తున్నాం. ఈ రోజుతో ఈ సాంగ్ కూడా అయిపోతుంది. ఒక అద్భుతమైన ఫైట్ కూడా ఒకటి పిక్చరేషన్ అయిందండి. శౌర్య ఎక్స్ట్రాడినరీ చేశాడు. ఫైట్లు కానీ, సాంగ్స్ కానీ, సినిమాలో సీన్స్ కానీ, యాక్టింగ్ పరంగా మాత్రం శౌర్య 100%. మొన్నే మాకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి పెద్ద హిట్ ఇచ్చాడు, ఊహల గుసగుసలాడే. చాలా హ్యాపీగా ఉంది. ఉయ్యాల జంపాల తర్వాత అవికా హిట్తో, మా శౌర్య హిట్తో చాలా హ్యాపీగా ఉత్సాహంగా అందరం పనిచేస్తున్నాం. 80% పూర్తి అయిపోయింది సినిమా. ప్రొడ్యూసర్గా గిరిధర్ గారు, మామిడిపల్లి గిరిధర్ గారు, ఆయన జర్నలిస్ట్గా ఆయన 25 years నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఆయన సహకారం కూడా చాలా బాగుంది. ఆయనకి సినిమా గురించి పూర్తిగా తెలుసు కాబట్టి, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడు ఏం కావాలో అన్నీ మేమందరం సాటిస్ఫై అలా ఇస్తున్నారు. హ్యాపీగా షూటింగ్ జరుగుతుంది. కూర్గి సాంగ్ వచ్చి శేఖర్ మాస్టర్ చేశారు. చాలా లొకేషన్ బ్యూటీ, అది చాలా అద్భుతమైన మెలోడీ. దాని తర్వాత ఈ సాంగ్ వచ్చి స్వర్ణ మాస్టర్ ఫ్యామిలీ సాంగ్. ఇది చాలా చాలా గొప్పగా ఉంది, ట్రెడిషనల్గా ఉంది. డెఫినెట్గా మంచి స్క్రిప్టు. ముఖ్యంగా ఈ సినిమాకి పనిచేసే టెక్నీషియన్లో బాలరెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. మా కెమెరామ్యాన్, డిఓపి ఎక్స్ట్రాడినరీగా షూట్ చేస్తున్నాడు. ఆయన బ్లాక్లు అన్నీ కూడా చాలా బాగా పెడుతున్నాడు. డెఫినెట్గా చాలా పెద్ద కెమెరామ్యాన్ అయ్యే వ్యక్తి. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధాకృష్ణ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. 6 పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. Everybody, and the update is that we have finished 80% of our shooting of Lakshmi Ravi Ma Intiki. So within 2 to 3 months we'll be there in front of you. Lakshmi will be there, and of course with a lot of other actors, like senior actors, and I really feel very privileged working with them. So a big thank you for loving my characters, and especially Uma Devi in Uyala Jampala, and I just hope that you love Lakshmi in Lakshmi Ravi Ma Intiki. We also shot for 2 songs,
and one was a very romantic song, one was a very traditional song, so both different shades you can see of mine, and it was a big experience and a different experience for me, and I hope that this experience shows that how much efforts we are putting in, so just hope that you like it. Thank you so much. లక్ష్మీ రావే మా ఇంటికి ఇప్పటిదాకా 80% షూట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా 1 or 2 monthsలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చాలా ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్. నంద్యాల రవి గారు చెప్పిన స్క్రిప్ట్ కొత్త అనుభూతిని ఇస్తుంది సినిమాకి. కాస్టింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, బాలరెడ్డి గారి ఫోటోగ్రఫీ కొత్త అనుభూతి. చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాం ఇందులో. వినగానే చాలా మంచి పిక్చర్ చేస్తున్నాం, చాలా కమర్షియలీ చాలా సక్సెస్ఫుల్ పిక్చర్లో చేస్తున్నాం అన్న కాన్ఫిడెన్స్ కలిగింది నంద్యాల రవి గారి సబ్జెక్ట్ చెప్పినప్పుడు. హీరోయిన్ అవికా గోర్ అంటే చాలా క్రేజ్ ఉంది అమ్మాయి అంటే. ఉయ్యాల జంపాల్లో చూసుంటారు. అలాగే హీరో నాగశౌర్య చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తున్నారు పిక్చర్లో. బికాజ్ అంత ఉంది ఆ క్యారెక్టర్లో, అన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టరు. చాలా ఎంటర్టైనింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, ఎవ్రీ సీన్ డ్రైవ్లో కొత్తదనం ఉంచుకుంటూ చాలా జనాలతో కనెక్టివిటీ ఉన్న ఒక డైరెక్టర్ రాసే డైలాగ్స్ చాలా విచిత్రంగా ఉంటాయి ఈ సినిమాలో డైలాగ్స్. అలాగే చాలా జనాలకు దగ్గరగా ఉంటాయి. ప్రతి సీన్, ప్రతి ఒక్క సీన్ ఇదేదో నేను చెప్పాలని కాదు, అంత బాగుంటుంది ఈ సినిమాలో. లక్ష్మీ రాబే మా ఇంటికి అన్నది నా మనసుకి ఇప్పుడు అయితే పెద్ద సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ ఇది. లక్ష్మీ రావే మా ఇంటికి షూటింగ్ ఆల్మోస్ట్ 80% ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసాం. ఇంకా మ్యాక్సిమం ఒక 1 week క్లైమాక్స్ టాకీ పోర్షన్ ఉంది చేస్తే, ఇది ఓన్లీ సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటాయి. నెక్స్ట్ మంత్ సాంగ్స్ ఫినిష్ చేసి August 15th ఆడియో రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నాము. సెప్టెంబర్లో సినిమాని రిలీజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాము. ఇప్పటివరకు 2 సాంగ్స్ షూట్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సాంగ్ హీరోయిన్ వదిన సీమంతంకి సంబంధించిన సాంగ్. స్వర్ణ డ్యాన్స్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ సాంగ్ చేస్తున్నాము. ఈ మధ్య కూర్గులో ఒక పాటని హీరోయిన్ల మీద చేసాము, చాలా అద్భుతంగా వచ్చింది. కేఎం రాధాకృష్ణ ఇచ్చిన మ్యూజిక్ మా సినిమాకి మంచి హైలైట్ అవుతుంది. గోదావరి, ఆనంద్, చందమామ, ఆ తర్వాత మరలా ఆ చిత్రాల సరసన ఉండే ఆల్బమ్ మాది. అన్ని సాంగ్స్ 6 పాటలు చాలా అద్భుతంగా తీశారు. కేఎం రాధాకృష్ణ మరలా ఈ సినిమాతోటి మరలా ఆయన పూర్వ వైభవం వస్తుందని ఖచ్చితంగా చెప్పగలం. మేము సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమా కూడా హీరోకి మంచి పేరు తీసుకొచ్చింది, మంచి విజయవంతమైంది. అది కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. మొన్న ఒక ఫైట్ చేసాము. ప్రభాస్ తర్వాత అంత హ్యాండ్సమ్గా స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న హీరో మా శౌర్యాన్ని ఖచ్చితంగా చెప్పగలం. ఫైట్ కూడా చాలా బాగా చేశాడు. దీనికి లవర్ బాయ్ ఇమేజ్తో పాటు యాక్షన్ హీరోగా కూడా ప్రూవ్ చేసుకునే సినిమా మాది. అంటే ఈ సినిమా కుటుంబ కథా చిత్రంతో పాటు హీరోని ఎలివేట్ చేసే సినిమా ఇది బాగా. అందుకే మొన్న ఫైట్ చేసాము, చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా ఒక అవికా గోర్ ఉయ్యాల జంపాల తర్వాత అమ్మాయి, ఊహలు గుసగుసలాడే తర్వాత హీరో శౌర్య, ఈ ఇద్దరు కాంబినేషన్లో ఈ సినిమాకి ఇప్పటికే అంచనాలు బాగా ఎక్కువ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి సీను, ప్రతి ఎపిసోడ్ని చాలా బాగా చిత్రీకరిస్తున్నాము. లక్ష్మీ రావే మా ఇంటికి బాగుంది కదా టైటిల్. చాలా హోమ్లీగా, సినిమా కూడా అలాగే ఉంటుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ప్రశాంతంగా నవ్వుకుని అందరూ కనెక్ట్ అయ్యే ఒక సినిమా. ఖచ్చితంగా చూడండి. 80% షూటింగ్ అయిపోయింది. ఎక్సలెంట్ సాంగ్స్. అండ్ నా క్యారెక్టర్ గురించి చెప్పక్కర్లేదు. ఐవ్ డన్ మంచి అమ్మ అండ్ ఇన్నసెంట్ అమ్మ, వెరీ క్యూట్ అమ్మ. అండ్ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. అండ్ అవికాష్ ఇస్ తన ఫ్యాబులస్ జాబ్. చాలా అందంగా ఉంది అమ్మాయి కూడా. చాలా ఫీల్ గుడ్ మూవీ అండి. చాలా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. సో థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి, మా అందరినీ ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.